అమ్మ ఈ రోజుల్లో ఫోన్స్, సోషల్ మీడియా మన జీవితంలో ఒక భాగం అయిపోయాయి కదా. టెక్నాలజీ మనల్ని దేవుని దగ్గర చేస్తుందా, దూరం చేస్తుందా? చాలా చక్కని ప్రశ్న అనేది. దీనికి సమాధానం ఏంటంటే దాన్ని మనం ఎలా ఉపయోగిస్తున్నామో అనే దానిపై ఆధారపడి ఉంటుంది. బైబిల్లో ఫోన్లు, ఇంటర్నెట్ అంటూ ఎక్కడ రాయబడలేదు కదా. ఇప్పుడు వాటిని మనం ఎలా చూడాలి? దాన్ని మనం ఒక టూల్ లా చూడాలి. దాన్ని మనం ఉపయోగించిన దాన్ని బట్టే అది మంచిదా చెడ్డదా అనేది నిర్ణయించబడుతుంది. ఇప్పుడు నా చేతిలో చిన్న పెన్ను ఉంది. పెన్నుని ఎదుటి వాళ్ళకి హానికరంగా మార్చవచ్చు, లేదా మనకి ఉపయోగకరంగా కూడా ఈ పెన్నుని వాడుకోవచ్చు. అలాగే మనం వాడే ప్రతిదీ కూడా ఉపయోగకరంగా మనం తీసుకున్న దాన్ని బట్టే ఉంటుంది. అంటే టెక్నాలజీ ద్వారా మన దేవునికి దగ్గర అవ్వచ్చా? అవునా, మన చేతిలో ఉన్న మొబైల్ ద్వారా దేవుని వాక్యాన్ని చదవచ్చు, మెసేజ్లు వినవచ్చు, మన దేవుని ఆత్మీయంగా దేవుని పాటలు వినొచ్చు. ప్రపంచానికే ఇతరులకు దేవుని వాక్యాన్ని కూడా పంచవచ్చు. మనం వాడే విధానాన్ని బట్టి ఉంటుంది. కానీ చాలా మంది గంటల తరబడి సోషల్ మీడియాలో గడుపుతూ దేవునికి ఇచ్చే సమయం దేవునికి ఇవ్వట్లేదు కదా. అదే నాన్న ప్రమాదం. దేవునికి మనలను దగ్గర చేయగలిగిన ఆ యొక్క టెక్నాలజీ మనలను అంతే దూరంగా కూడా చేయగలదు. కాబట్టి దాన్ని మనం వాడుకోవాలి, కానీ అది మనల్ని వాడుకునే విధంగా మనం ఉండకూడదు. మీ అభిప్రాయం ఏంటి? టెక్నాలజీ మన విశ్వాసాన్ని బలపరుస్తుందా, లేకపోతే దేవునికి దూరం చేస్తుందా? కామెంట్ లో తెలియదు. దేవుడు మనకి ఇచ్చిన టెక్నాలజీని దేవుని మహిమ కొరకు ఉపయోగిద్దాం.